ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిన్నటి దినమందు సమయమును పోనీయక అనే విషయాన్ని, సమయమును గూర్చి కొన్ని విషయాలు ధ్యానం చేసి ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయమందు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అదే వచనంలో దేవుని వాక్యము ఏమని సెలవిచ్చుచూ ఉన్నది అనగా, దినములు చెడ్డవి. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య భాగము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. దినములు చెడ్డవి అని ఎప్పుడు చెప్తాం? అన్నీ మంచిగా మనకు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు కష్టము, లేకపోతే దుఃఖము, ప్రయాస, మనకు అపోజిషను లేనప్పుడు మనమేమని చెప్తాము? సునాయాసంగా అన్నీ సక్రమంగా అనుకున్న తీరుగానే మన ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్నాయి కదా అనుకుంటాం. అప్పుడు అవి మంచి దినములుగానే మనము లెక్క పెడతాం. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఈ దినములు ఉన్నాయి కదా, దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఎప్పుడు మనము చెడ్డవి అని అంటాం. సాధారణంగా మనకు వాతావరణంలో కానీ, మరి వాతావరణ బీభత్సాలు కానీ మనకు ఎదురవుతున్నప్పుడు దినములు చెడ్డవి అనుకుంటాం. వరదలు, భూకంపాలు, ఉప్పెనలు, తుఫానులు, మరియు ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఇవి అందరికీ సంభవింప, ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఆ స్థలములు అందరికీ ఒక్క రీతిగాని ఒకటే పాళ్ళలో జరుగుతాయి. కానీ కొందరికి వ్యక్తిగతమైన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, వారికి ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే ఆర్థికమైన ఇబ్బంది కలిగినప్పుడు, వారి యొక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా లేనప్పుడు, వారి యొక్క కుటుంబంలో నెమ్మది లేనప్పుడు, దాని వలన తలెత్తుతున్న అనేకమైన ప్రమాదకరమైన సంఘటనలను బట్టి దినములు ప్రశాంతంగా లేవు. దినములు బహు చెడ్డగా ఉన్నాయి. ఏమాత్రం నెమ్మది లేని స్థితిలో ఉన్నాము అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఏడుస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, వేదనతో గుక్కలు మింగుతూ జీవితము గడుపుతారు. ఇది ఒక రకమైనది. మరి ఒకటి, ఆత్మీయ జీవితంలో కూడా పోరాటము కలుగుతుంది. ఆ పోరాటం ఎలాగా ఉంటుంది అనగా, మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురవుతున్న శోధనలు, పరీక్షలు, మనము అపజయము పొందుతున్న విషయాలు, ఆత్మీయ స్థితిలో కూడా మనము నిలబడక పడిపోతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా మనల్ని దేవుని సన్నిధిలో ఆయన చూస్తూ ఉన్నప్పుడు, పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన దినములు చెడ్డవిగా ఉంటాయి. అనగా పడిపోతున్న స్థితి, దేవునికి సంతోషము కలిగించని స్థితి, నిత్యము వేదన, దుఃఖముతోనే మనసాక్షి కల్మషము, నేరం మోపుతూ ఉన్నప్పుడు దేవుని ముఖము చూడలేని స్థితి ఆత్మీయ బిడ్డలకు కలుగుతూ ఉంది. ఇది ఒక కోవ. మరి
ప్రభువుని ఎరగని వారు, అవిశ్వాసులు ఉన్నారు. వారి జీవితంలో కూడా సొంతంగా సంపాదించుకున్న నర్థాలు, త్రాగుడు వల్ల, జూదం వల్ల, వ్యభిచారం వలన అంటూ వ్యాధులను సంపాదించుకుంటూ కుటుంబంలో శాంతి లేకుండా నిత్యము పోరాటము, భార్యాభర్తలకు, బిడ్డలకు కరువు బాధలు, ఆకలి బాధలు ఉన్న సంపాదన సమంగా మరి ఖర్చు పెట్టలేని స్థితి, వ్యర్థంగా ఆ ఆదాయమును ఖర్చు పెట్టే పరిస్థితిని బట్టి ఇంట్లో ఆపదలు, ఆర్థికమైన ఇబ్బందులు, బిడ్డలు ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేక వారు ఇటు అటు చెదిరిపోవటం, ఇవన్నీ కూడా ప్రభువుని ఎరగని వారి జీవితంలో జరుగుతూ ఉంటాయి దుర్వ్యసనాల వల్ల. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇన్ని రకాల వైపరీత్యాల్లో, ఇన్ని రకాల మరి అప్ అండ్ డౌన్స్లో మానవుడు జీవించుచూ ఉన్నప్పుడు ఆ దినాలు ఎలా ఉంటాయి? చెడ్డవిగానే ఉంటాయి. దినములు చెడ్డవి. అయితే ఇప్పుడు బుద్ధి ఏ విధంగా చెప్తున్నాడు? ఆ దినములు ఎందువల్ల చెడ్డాయిని, కారణాలేంటి అని కదా మనం కొంచెము జ్ఞానం కలిగి రీసెర్చ్ చేసుకోవాలి, లేక సెర్చ్ చేసుకోవాలి, లేక సెటరేట్ చేయాలి. లేకపోతే లూజ్ ప్లగ్ ఉంటే దాన్ని టైట్ ప్లగ్గా పెట్టుకోవాలి, డిస్కనెక్ట్ ఉంటే కనెక్ట్ చేసుకోవాలి, వర్క్ చేయని వైర్ ఉంటే కట్ చేసి పడేయాలి, పనికిరాని ఆకులుంటే కట్ చేసి పడేయాలి. ఈ విధంగా సరి చేసుకుంటూ ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి అది రీఫంక్షనింగ్ అవుతుంది. అందువల్ల ఎఫెసీలకు రాసిన పత్రిక 5:18 చూసినప్పుడు మద్యముతో మత్తులై ఉండకుడి అని చెప్తూ ఉన్నాడు. మద్యము అనేది త్రాగినప్పుడు మానవుని మత్తు పాలు చేస్తుంది. ఆ మత్తులో మనిషి ఏమి చేస్తున్నాడో వాని అధీనంలో లేకుండా పోతాడు. అందువలన మత్తులై ఉండవద్దు, మత్తులై పడి ఉండవద్దు అని అర్థం. కాబట్టి దానిలో దుర్వ్యాపారం కలదు. వాడు అటువంటి పరిస్థితుల్లో వాడు ఏం చేస్తాడు? దొంగతనము చేయగలడు, ధైర్యంగా బ్యాంకులు లూటీలు చేయగలడు, ఒకరిని కొట్టగలడు, మర్డర్ చేయగలడు, లేక ఇంకా రకరకాల అసభ్యకరమైన కార్యములన్నీ కూడా చేయగలడు. ఒక ఇష్టానుసారంగా తన శరీరాన్ని ఉపయోగించి అనాథలను లేక అమాయకమైన స్త్రీలను పాడు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు? దుర్వ్యాపారం కలదు. ఆ మత్తులో మైమరిచిన స్థితిలో, వాడి ఆధీనంలో లేని స్థితిలో. కాబట్టి ఆ దుర్వ్యాపారానికి దూరంగా ఉండాలి. ఆ కారణానికి, దుర్వ్యాపారం ఎందువల్ల జరిగింది? మత్తుడై ఉండుట వలన, మద్యపానం వలన. కాబట్టి దానికి దూరంగా ఉండు. అయితే మరి ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండుడి అనగా, ఈ దుర్వ్యాపారముతో ఉంటున్న ఏ మనిషి అయితే ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఆ వ్యక్తి ప్రభుని అంగీకరించకపోతే తను ప్రభు సన్నిధికి వచ్చి జీవితాన్ని సరి చేసుకోవాలి. మరొక విషయము, రక్షించబడిన బిడ్డ అయితే, రక్షించబడిన వ్యక్తులు అయితే, వారు ఆ మత్తు జోలికి, మద్యపానము జోలికి వెళ్ళకూడదు. అది చెడు కార్యం, నిన్ను నాశనము చేసేది. కాబట్టి దుర్వ్యాపారము చేయించేది. కానీ ఆత్మపూర్ణులు అయి ఉండుడి అంటే నిత్యము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, నడిపించబడుతూ, మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలో ఉండుట, ఆత్మపూర్ణులుగా ఉండుట. సో be not drunk with wine wherein is excess, but be filled with the Spirit. పరిశుద్ధాత్మ అనే
ఆ యొక్క నింపుదలతో ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల, పూర్ణుడుగా ఉండుట అనగా తొణికిసలాడుతున్న ఒక గ్లాసులో నీళ్లు పోసాము, ఆ గ్లాసు అంచు వరకే, కొంచెం వరకే ఉంటే, ఇంకా అంచు ఇంత గ్యాప్ ఉంటే అది నిండుగా ఉన్నట్టు కాదు, పూర్ణంగా నిండింది కాదు, ఫిల్డ్ కాదు, టోటల్లీ ఫిల్డ్ కాదు, పార్షల్లీ ఎంటీ ఉంది. కానీ ఫుల్నెస్ ఎప్పుడు మనము స్పెల్ చేస్తామో అది పూర్తిగా నిండిపోయినప్పుడు మాత్రమే దాన్ని అపూర్ణమైనది, ఫుల్గా నిండింది అని అర్థం. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క పాత్ర, ఆత్మ అనే ఈ యొక్క పాత్రలో ప్రభు యొక్క ఆత్మ నిండిన స్థితిలో ఉండాలి, ఆత్మ చేత నింపబడుట. కాబట్టి ఇది చాలా చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది నా ప్రియులరా. కాబట్టి దుర్దినములు రాకమునిపే మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, దుర్దినాలు వచ్చినప్పుడు మనము వాటిని కంబ్యాట్ అవ్వడం చాలా కష్టం. రాకుండా చూసుకోవడం సులువు, వచ్చిన తర్వాత వాటిని ఎదుర్కోవడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ఖైనీకి, లేకపోతే ఒక మత్తు పానీయాలకు, లేకపోతే జూదము, వ్యభిచారము, లేకపోతే బ్రైబింగ్ అనగా ఆ యొక్క అన్యాయపు సొమ్మును కూడబెట్టుట, సంపాదించుట, ఇలాంటివి అలవాటు పడిన తర్వాత దాని నుంచి బయటపడుట చాలా కష్టం. కానీ ఆ యొక్క పాపము జోలికి వెళ్లకుండా మనము దేవుని యొక్క ఆత్మచేత, దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత మనల్ని మనము సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ పరిశుద్ధాత్మ ఆధీనంలో జీవించుట అనేది బహు దుర్లభము అయినప్పటికీ కూడా ఆ విధంగా ప్రతి నిత్యము, ప్రతిరోజు కూడా కాపాడుకునుటే చాలా సులువు. లేదనంటే ఒక్కసారి దానికి పాపమునకు బానిస అయిపోతే ఆ ఉచ్చు నుంచి బయటికి వచ్చుట చాలా కష్టం. ప్రభువు కాడి భారమే, కానీ అది సులువుగా కూడా ఉంటుంది. కాబట్టి దేవుని అడుగు జాడలలో నడుచుటకు నీవు ప్రయత్నము చేయాలి. దేవుని అడుగు జాడలలో ఒక్క నిమిషము పాదం వెనుక పాదం వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అది సులువుగా ఉంటుంది. నా ప్రియమైన వర్లారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మన జీవితము, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రసంగి 11:8 ఎలా చెప్తాడంటే, ఒకడు చాలా సంవత్సరాలు జీవించాడట. ఆ వ్యక్తి వయసు చాలా పెద్దదైపోయింది. బ్రతికిన తర్వాత, చాలా సంవత్సరములు బ్రతికిన తర్వాత చీకటి దినములు కూడా ఆయన జీవితంలో అనేకమైనవి వస్తాయి అని ఆ జ్ఞానవంతుడైతే అర్థం చేసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి ఒక 70 సంవత్సరాలు అలా బ్రతికిన తర్వాత చాలా క్షేమంగానే బ్రతుకుతున్నాడు, తృప్తిగానే జీవిస్తున్నాడు. కానీ తను చేస్తున్న పనిలో ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ నడకలో అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది. కానీ తాను నిర్లక్ష్యం చేసినాడు, అలా తన పనిలో అలా అలసత్వము చేసినాడు. తన యొక్క ప్రాక్టీసులో అనగా నిత్యము తను ఏ విధంగా జీవించుటకు ఇష్టపడి కష్టపడి చేస్తున్నాడో అలాగ జీవించకపోతే తనేమైపోతాడు? ఆ యొక్క సోమరితనము వచ్చి పని చేయలేడు, ఆర్థికంగా దెబ్బతింటాడు. ఇక పేదరికం వస్తుంది, ఇక ఆకలి బాధలు వస్తాయి, ఇక హీనత వస్తుంది, శరీరము కృషించిపోతుంది. ఆ విధమైన నాశనము ఆయనకు ఎదురుపడుతుంది. కాబట్టి చీకటి గల దినాలు వస్తాయి. నేను కష్టపడి పనిచేస్తున్న కాలంలోనే కొంచెం నా జీవన పోషణానికి ఉంచుకోవాలి, రోజు వారి కొంచెం సంపాదించుకోవాలి, నేను తృప్తి కలిగి బ్రతకాలని
ఆలోచన చేసి చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి ఆయన జ్ఞానంగా నడుచుకోవాలి. ఒకవేళ ఆ విధంగా జ్ఞానంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది, తృప్తి, ఆనందం కలుగుతుంది. ఆ విధంగా ఆయన సంతోషంగా ఉండాలి. ఈ సంతోషముగా ఉండవలను అనేది తన జీవితంలో డిటర్మినేషన్లో ఉంది, అనగా తన తీర్మానంలో ఉంటుంది. అప్పుడు తృప్తి కలుగుతుంది, అప్పుడు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో ఏమి కావాలి? ఒక డిసిప్లిన్డ్ లైఫ్ కావాలి. క్రమశిక్షణతో కూడిన జీవితం, క్రమశిక్షణతో కూడిన ఆలోచన. లోకమంతా వ్యర్థమే కదా. కాబట్టి నేను ఉన్న దినములంతా కూడా నేను తృప్తిగా సంతోషముగా జీవించుచు కృతజ్ఞత కలిగి ప్రభువుకు నమ్మకంగా జీవించాలి అని మానవుడు ఆలోచించినప్పుడు ఆయనకు దినములు చెడ్డవిగా ఉండవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అందువల్లనే ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:3 మీలో ఎటువంటి మాటలు ఎత్తకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఒక విశ్వాసి నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచారము చేయకపోవచ్చు, విగ్రహారాధన చేయకపోవచ్చు. అయితే చేస్తున్న వారు ఆ పాపముల గురించి నోటితో ఎత్తనూ కూడదు అట. అది అయోగ్యమైంది, అది దేవునికి అయిష్టమైనది వారి జీవితంలో. అందువల్ల ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3, ఇది బహు కష్టమైన విషయం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ ఉండకూడదు. అంటే మనము జారత్వము క్రియ మన ఆత్మీయ జీవితంలో జరగకూడదు. ఎటువంటి అపవిత్రమైన పని అయినా కూడా మనము జరిపించకూడదు. లోభము అనగా సెల్ఫిష్నెస్, మనకే మేలు కావాలి ఇతరులకు కాదు అనే విషయం కూడా జరగకూడదు. వీటి పేరైనా ఎత్తకూడదు. చూడండి ఎంత భయంకరమైన విషయం. మనము పాపం చేస్తేనే తప్పు అని అనుకుంటాం. ఆ కార్యము జారత్వమా, దొంగతనమా, మర్డర, వ్యభిచారమా ఏదోటి చేస్తేనే పాపం చేశాడు అనుకుంటాం. కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది? ఆ పేరు ఎత్తితే కూడా అది పరిశుద్ధులకు తగదు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు, దైవ దాసులు, విశ్వాసులు చాలా సీరియస్గా నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, మనం ఇటువంటి అపవిత్రమైన కార్యముల పేర్లు ఎత్తకూడదు. అపవిత్రమైన వాటిని మనము స్పెల్ చేయకూడదు, నోటితో ఉచ్చరించకూడదు అని అంటున్నాడు. ఫార్నికేషన్ అండ్ ఆల్ అన్క్లీన్లీనెస్, covetousness, let it not be once named among you as becometh saints. మీరు పరిశుద్ధులు కాబట్టి మీ పరిశుద్ధుల నోటిలో నుండి ఈ వచనములు కూడా ఎత్తకూడదు, ఉచ్చరించకూడదు. అయితే మరెటువంటి మాటలు మాట్లాడాలి? ఎటువంటి మాటలు మాట్లాడాలి? కృతజ్ఞత వచనమే. అనగా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లకు కృతజ్ఞత చెప్పుతూ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. జోక్స్, ఫిల్దీ జోక్స్ మరియు బూతులు, చాలా భయంకరమైన బూతులు మాట్లాడతారు అనేక మంది. ఇక్కడ మనము మాట్లాడేది విశ్వాసుల కొరకు. అవిశ్వాసులైన వారు రకరకములైన పనులు చేస్తారు.
వారి వారికన్నా మనకే ఎక్కువ శిక్ష ఉంది. మనకే ఎక్కువ హర్డిల్స్ లేకపోతే ఆంక్షలు పెట్టాడు దేవుడు. ఎందుకనగా మనము పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఇష్టం. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన కోరిక. అందుకే ప్రభువు మీరు బూతులు అయినను, పోకిరి మాటలు అయినను, సరసోక్తులు అయినను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు, ఇవి మీకు తగవు. నెయిదర్ filthiness nor foolish talking nor jesting which are not convenient. చూడండి ఎంత పనికి మాలిన మాటలు, సరసోక్తులు, పోకిరి మాటలు, బూతులు ఇవన్నీ కూడా మాట్లాడకూడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము 5:5 చూసినప్పుడు వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడు అయినను. ఎవరటండి? వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధకుడు అయినను, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధకుడు, లోభి. చాలా కష్టంగా ఉంది. కాబట్టి వ్యభిచారము చేస్తున్నవాడైనా, అపవిత్రుడు అయినా, వ్యభిచారము చేసిన వాడు పరలోక రాజ్యమునకు హక్కుదారుడు కాడు. అపవిత్రుడైన వాడు దేని చేత అపవిత్రత? దేవునికి ఇష్టమైన కార్యము ఏ విధంగా చేసినా అపవిత్రుడైన వాడు విగ్రహారాధకుడు మరియు లోభి అయి ఉన్నవాడు క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను, మీకు తెలుసు. చాలా జాగ్రత్త అండి. దేవుని సన్నిధిలో పాపము చేసిన వారు ఇటువంటి పాపముల చేత గత కాలములో మనము దేవుని దుఃఖపరిచి ఆయాసపరిచి ఉంటే ప్రభు యొక్క రక్తధారలో కడగబడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన అంతరంగ జీవితం అంతా కడుక్కోవాలి. పోకిరి మాటలు మానేయాలి, బూతులు మాట్లాడడం మానేయాలి, అపవిత్రులు కాకుండా చూసుకోవాలి, వ్యభిచారము మానివేయాలి, జారత్వము మానివేయాలి, విగ్రహారాధన మానేయాలి, బూతులు మానేయాలి, లోభము సెల్ఫిష్నెస్ ఇవన్నీ కూడా మానివేయాలని దేవుని యొక్క వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. లేకపోతే మీరు పరలోక రాజ్యమునకు హక్కుదారులు కారు. దిస్ యూ మే నో దట్ నో warmonger nor unclean person nor covetous man who is an idolater hath. ఆయనకి ఏమి లేదు అని చెప్తున్నాడు. hath any inheritance in the kingdom of Christ and God. ఆయనకి ఇన్హెరిటెన్స్ లేదు అనగా స్వాస్థ్యము లేదు, పాలిపంపులు లేదు, హక్కు లేదు. హక్కు ఎవరికి ఉంటుందండి? రక్తములో షేర్ చేసి పుట్టుకున్న వారికి, బిడ్డలకే ఉంటుంది హక్కుదారులుగా. యేసు రక్తంలో కడగబడితేనే నీవు హక్కుదారుడవు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు శుద్ధీకరించబడితేనే, నమ్మి బాప్తిసం పొందితేనే, నీవు పవిత్రుడుగా జీవిస్తేనే, పరిశుద్ధుడుగా జీవిస్తేనే నీవు పరలోక రాజ్యమునకు హక్కుదారుడవు. కాబట్టి వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరుచుకోకుండా చూడండి. కాబట్టి ఇది ఇదే, అది అదే అంటే కాదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీకు ఈ పని చేస్తామంటే చేస్తాను అన్నప్పుడు చేయడమే.
లేకపోతే లేదే. కాబట్టి మన మాట మోసమైన మాటగా ఉండకూడదు, ఖచ్చితమైన మాట. అవునంటే అవును, కాదంటే కాదు అయి ఉండాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. డెఫినెట్, నిశ్చయం అది. కాబట్టి లెట్ నో మ్యాన్ డిసీవ్ యూ విత్ వెయిన్ వర్డ్స్, ఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ కమెత్ ది wrath of God upon the children of disobedience. కాబట్టి వాక్కు శుద్ధి ఉండాలి, మన మాట శుద్ధి కలిగి ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? దేవుడు మనకు ఒకటే నాలుక ఇచ్చాడు. ఈ నాలుకతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట సత్యమునకు నువ్వు ప్రతిష్ట చేసుకొని ఉండాలి. సత్యమునకు, సత్యవాక్యము చేత ఒడంబడిక కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో అనుసంధానమైన మాటగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిష్ఠించాలి, ముద్ర వేయాలి నీ మాటకు. అవునంటే అవును, కాదంటే కాదు. నా ప్రియులారా, ఇంతకు పూర్వం మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. అప్పుడు అబద్ధాలు, మోసాలు, బూతులు, మత్తులు అయి ఉండుట, వ్యభిచారం, విగ్రహారాధన, కామ వికార చేష్టలు అన్నీ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడైతే ప్రభువునందు ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. ఫర్ యు ఆర్ సమ్టైమ్స్ డార్కెన్, బట్ నౌ ఆర్ యు లైట్ ఇన్ ద లార్డ్. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారై ఉండక వాటిని ఖండించుడి, వాటిని ఖండించుడి. ఈ దినాల్లో అనేక మంది మన యొక్క హక్కు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమి హక్కు? ఓటు హక్కు. మనం ఎవరికి వేయాలి, మన ఓటు ఎవరికి వేయాలి అనేది ఆ తీర్మానం మన హృదయంలో ఉంటుంది. ఎవరి ఎడల మీకు ఇష్టమో, మీ మనసాక్షి ఏ విధంగా మిమ్మల్ని నడిపించిందో అది నిర్ణయం మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ మాటకు మీరు, ఆ సత్యమునకు మీరు నిలబడిపోవాలి. ఆ సత్యమే మీరు ఇతరులకు కూడా చెప్పాలి. మీకు ఒక పార్టీ వారు వచ్చి అమ్మా మాకు ఓటు వేయండి అని అడిగితే వేస్తామండి అని చెప్పి, ఇంకో పార్టీ వారు వచ్చి అడిగితే తప్పనిసరిగా వేస్తాము అని అండి వారికి కూడా నమ్మించి, ఇంకొక పార్టీ వారు వస్తే మేము మీకు వేయకుండా ఉంటామా అని అంటే, ఈ మూడిట్లో ఏది సత్యం? నీ హృదయంలో ఒక పార్టీ గురించి ఒక నమ్మకము, ఒక అభిమానం ఉంది. నీకు ఆ పార్టీ వలన మేలు కలిగింది. ఇప్పుడు ఏ పార్టీకి వెయ్యాలి అనుకుంటున్నావో ఆ నిర్ణయానికి కట్టుబాటు అయి ఉండి నువ్వు ఆ మాట చెప్పగలగాలి. సత్యమునకు నీవు ప్రతిష్ట చేసుకోవాలి. వీరిని వారిని నువ్వు నమ్మించడం అనేది మోసం. కాబట్టి అబద్ధికులందరూ అగ్నిగుండములో, మండుగుండములో పడతారు. అది రెండో మరణం. చాలా కష్టమైన పరిస్థితి. ముందైతే మనము అంధకారమైన క్రియలలో పాలివారమై ఉండి నిష్ఫలమైన పనులు చేశాము. హ్యావ్ నో ఫెలోషిప్ విత్ ద అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్, బట్ రాదర్ రిప్రూవ్ దెమ్. అట్టి వాటిని ఖండించండి. ఎవరైనా అలాంటి పనులు చేస్తుంటే ఖండించండి. అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట ఆయనను అవమానకరమై ఉన్నది. అలాంటి పనులు చేస్తున్న వారి గురించి కూడా మాట్లాడకూడదు అని. కాబట్టి సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. దేవుడు అగ్ని లాంటివాడు, బట్టబయలు చేస్తాడు. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. కాబట్టి ఈ రోజున మన జీవితం ఎలా ఉంది ఆలోచన చేద్దాం.
ఈ యొక్క ఉదయకాల సమయమందు అట్టి క్రియలు చేయుట అవమానము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందువలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6లో అజ్ఞానుల వలె ప్రవర్తించవద్దు, పరిశుద్ధులకు తగినట్టుగా మీరు జీవించాలి అని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా. కాబట్టి పరిశుద్ధులకు ఏది తగినదో, పరలోక రాజ్యమునకు హక్కుదారుడుగా ఎలా ఉంటే మనకు అటువంటి యోగ్యత మనకు దేవుడిస్తున్నాడు. అపవిత్రమైన వాటిని మనం ఎత్తకూడని నోటి ద్వారా వాటి గురించి ఆలోచించకూడదు. అట్టి వారితో మనము సహవాసం కూడా కలిగి ఉండకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అని దేవుని వాక్యం మనతో మాటి మాటికి మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధమైన జీవితం. అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరే చూసుకోండి, భద్రపరచుకోండి, కాపాడుకోండి అని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియజేస్తుంది. సమయము పోనివ్వద్దు. ఈసారికే అనంటే కాదు, ఇప్పుడొక్కసారి అన్నానంటే కాదు. నిత్యము సత్యమునకు బద్ధులమై ప్రకాశించు వెలుగు వలె మనము నిత్యము ప్రకాశించు జ్యోతుల వలె ఉండుటకు సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.